నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని ప్రకాష్ నగర్లో వెలిసిన అమ్మలకన్న అమ్మ మూలపుటమ్మ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శనివారం సాయంత్రం భక్తి పారవశ్య వాతావరణంలో భజన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని భక్తి గీతాలతో సూక్తిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం అమ్మవారి భక్తి గీతాలతో మారుమోగింది. ఆలయ కమిటీ సభ్యులు తేలుకుంట్ల శేఖర్, బావండ్ల పాండు ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, భక్తులు తమ పెళ్లి రోజు, పుట్టినరోజు వంటి శుభ సందర్భ వేడుకలు అమ్మవారి సన్నిధానంలో నిర్వహించుకోవాలనుకుంటే ఒక రోజు ముందుగానే ఆలయ కమిటీకి సమాచారం అందించాలని సూచించారు. అలాగే ఆలయంలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమానికి భక్తులు తమ వంతు ఆర్థిక సహకారం అందించి అమ్మవారి సేవలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ భజన కార్యక్రమంలో స్థానిక భక్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు.
श्री दुर्गांजमन बुद्धांजमन रत्नांजमे नमो नमः श्री दुर्गांबिका देवताभ्ये नमो नमः आया सर्वान् वियामे श्री दुर्गांबिका देवताभ्ये नमो नमः देवताभ्ये नमो नमः
వారి మనవడు పుట్టినరోజు సందర్భంగా తేలుకోట్ల కిరణ్ ధర్మపత్ని సంతోష్ రూప కుమారుడు ప్రణీత్ సాయి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు భజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు, అన్నదానాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు, వీరికి అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఉండాలి అని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరి తరఫున వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని, చిరంజీవి మంచి చదువుతో పాటు ఉద్యోగాన్ని కూడా సంపాదించాలని చెప్పి అమ్మవారి కృప ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా ప్రకాష్ నగర్ వాసులు ఎవరున్నా సరే అమ్మవారి దగ్గర మీరు ఏదైనా ధనాన్ని ఇవ్వదలుచుకుంటే కమిటీ వారికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. మీరు నూనె ప్యాకెట్లు కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ ఏ ఇయ్యాలన్నా కానీ శుక్రవారం రోజు అన్నదానానికి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రకాష్ నగర్ వాసులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమ్మ యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సచిదానంద భగవానికి జై. భారత్ మాతా की जय. गो माता की जय. गंगा माता की जय. श्री राम जन्मभूमि की जय. श्री कृष्ण जन्मभूमि की जय. काशी विश्वनाथ की जय. पवन सुत हनुमान की जय. बोलो भाई सब संतों की जय. बोलो भाई सब भक्तों की जय. धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणिये में सद्भावना हो, विश्व का कल्याण हो, गोवंश हत्या बंद हो, धर्मानंदन बंद हो, भारत अखंड हो. हर हर महादेव. కనకదుర్గమ్మ గుడిలో ఈ శనివారం రోజు భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భజన కార్యక్రమం చేసినటువంటి బృందానికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కని కీర్తనలతోటి అమ్మవారిని పరవశించి చేసేసి ఈ రకంగా నేర్చుకొని ఇవాళ చూసినట్టుగా అయితే చక్కని చీరలు ధరించి మరి ఎంతోగా ముందుగా కీర్తనలు వాడాలని జరుగుతూ ఉంది. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా చక్కని పాటలతోని మరి వెయ్యాలి కూడా. నియోజకవర్గంలో మరి ప్రకాశ్ నగర్ అంటే ఈ భజన బృందం చాలా చక్కగా వాడుతున్నారు అనే విధంగా ఇప్పుడే ఇప్పుడు ఇవాళ చూసినంత మొత్తానికి నియోజకవర్గం మొత్తం కూడా చూస్తారు. మరి అదే రకంగా చూసినప్పుడు అందరం కూడా ఇంకా నేర్చుకొని చక్కని పాటలు పాడాలని చెప్పి కోరుతున్నాను. అదే రకంగా అమ్మవారు కూడా వారికి మరి ఆ రకంగా పాడే విధంగా మరి ఆ అమ్మవారి దీవెనలు ఉండాలని చెప్పి కృపగా రక్షణ కలగాలని చెప్పి కోరుకుంటున్నాను. అదే రకంగా ఈ రోజు తేలుకొండ శేఖర్ పద్మ మరి వారి మనవడు అనిల్ సాయి గణేష్ సాయి కిరణ్ గారు సంతోష్ రూపంగా పుట్టినరోజు సందర్భంగా చాలా సంతోషం. ఎందుకంటే వారు శేఖర్ గారు మొదటి నుంచి కూడా మన గుడికి మరి చేదోడుగా ఉండుకుంటూ అన్నింటిలో కూడా పాల్గొనుకుంటూ ఆర్థికంగా కూడా వారు ఎంతో సాయం చేసుకుంటూ దాంతో పాటు మాతో పాటు తిరగడం కూడా జరుగుతూ ఉంది. దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా కమిటీ వారందరూ కూడా చాలా చక్కగా మరి భోజనాలు తయారు చేయడం, మరి ఆ విధంగా అందరికి ఉపయోగపడే విధంగా చేయడం అనేది చాలా సంతోషం. అదే రకంగా మరి మా సీనియర్ గారు మరి ఇక్కడి నుంచి అవులింపూర్ నుండి నందిపాలని సత్యం గారు మధ్యలో మా తర్వాత చక్కని కీర్తనలు మా ఇద్దరు వారు ఉన్నది చెప్పాలంటే ఒక బంధువుతో సమానమైన సీనియర్ గారు. వారు ఎప్పుడు కూడా రావాలి. ఇదే రకంగా మాకు వారు కూడా
చాలా చక్కని పాటలతో ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి మేమండి ఇక్కడ ప్రతి శుక్రవారము దాదాపు 100 నుండి 150 మందికి మేము ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు అన్నదానానికి వెళ్ళడం జరుగుతూ ఉంది. అయితే మధ్యన వల్ల పుట్టినరోజులని పెళ్లి రోజులని ఆ రకంగా కూడా కొంతమంది ఇక్కడికి వచ్చేసి ఆ విధంగా జరుపుకుంటున్నారు. మరి అదే విధంగా ఇక ముందు కూడా అదే విధంగా జరుపుకుంటారని ఎవరైనా సరే నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి గారికి వచ్చేసి పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మా భజన బృందం కానీ ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కమిటీ వాళ్ళందరూ కూడా వారిని మరి ఇక్కడ చేసేసి అన్నదాన కార్యక్రమానికి మరి చక్కగా నిర్వహించడానికి రెడీలో ఉన్నారు. కాబట్టి ఎవరైనా రావచ్చు, పెళ్లి రోజు మరి పుట్టినరోజులు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఇదే విధంగా చేసినట్టు మా భజన బృందానికి ఆ తర్వాత మా కమిటీ వారందరికీ కూడా మరోసారి వారందరికీ కూడా చేతులు ఎత్తి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి సన్నిధిలో పెళ్లి రోజులు కానీ పుట్టినరోజులు కానీ ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో జరుపుకోవడం భజన బృందం మొత్తం ప్రతి శుక్రవారం భజన చేసుకుంటూ అన్నదాన కార్యక్రమం జరుపుకోవాలని కోరుతున్నాం. ఈరోజు భజన కార్యక్రమానికి ఇచ్చేటువంటి భక్తులకి పేరు పేరున ధన్యవాదాలు. విజయనగర పట్టణంలోని నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ప్రతి శుక్రవారం కానీ ప్రతి వారం కానీ ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఏర్పడడానికి ముందుకు వస్తారని, అదేవిధంగా ఈ గుడి అభివృద్ధిలో తోడ్పడతారని ఈ ఊరిగా తెలియజేసుకుంటూ భజన కార్యక్రమానికి వచ్చినటువంటి భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ప్రకాశ్ విరాళంలో ఉన్న ప్రకాశ్ నగర్లో కనకదుర్గ దేవాలయంలో ఈ చక్కని కార్యక్రమానికి చేసినటువంటి ప్రజలందరికీ మంచి పాఠాలు తెలియజేస్తున్నాను. నేను హౌసింగ్ బోర్డు నుంచి ఇక్కడికి నన్ను ఎంతో ప్రేమగా మా యొక్క బృందాన్ని ఆహ్వానించి ఇక్కడ భజన కార్యక్రమం చేస్తున్న భక్తులందరూ కూడా అమ్మవారి యొక్క జీవనాలు కృపాకటాక్షలు నిలవేలా ఉండాలని దీనికి సహకరించిన పెద్దవాళ్ళందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలా చెప్పాలంటే ఇది ఒక దేవాలయము దినదినాభివృద్ధి చెందుతుంది. నేను లేకుండే మరి పాండవ గారి ఆధ్వర్యంలో మరి వారి కమిటీ అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఎంత గొప్పగా మమ్మల్ని గౌరవిస్తూ చాలా చక్కగా మా సత్యవన్న మేము మా మురళీన మరి నా ఆంజనేయరాజు తర్వాత వీళ్ళందరూ ఎంతో చక్కగా ఆహ్వానిస్తూ ఈ యొక్క భజన కార్యక్రమాలు ఉండాలని మరి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారు ప్రకాశ్ నగర్ దుర్గమ్మ అంటే చాలా మహిమల తల్లి. అట్లనే ఆలయ కమిటీ మెంబర్స్ మా భజన బృందము అందరూ కూడా ప్రతి శుక్రవారం ఇక్కడ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆ భజన కార్యక్రమంలో ఫస్ట్ లో ఒక 2-3 స్టార్ట్ చేసి ఉంటుంది. ఇప్పుడు ఒక 20 మెంబర్స్ వరకు అందరూ పాటలు పాడగలుగుతున్నారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఎన్నికలు ఉండాలంటే అందుబాటులో ఉండొచ్చు ఉండకపోవచ్చు, అయినా కానీ ఎక్కడ కార్యక్రమం ఆగకుండా భజన కార్యక్రమం జరుగుతూనే ఉంది. దానితో పాటు అన్నదానం, అది గొప్పదానము. అన్నదానము అన్ని దానాల కన్నా గొప్పదానం అన్నదానం అంటారు. అది ఇక్కడ జరుగుతూ ఉంది. ఆ తల్లి కటాక్షం మన అందరి మీద ఉంది. అలాగే సపోర్ట్ చేసే కమిటీ మెంబర్స్ అందరికీ చేతులెత్తి నమస్కరించవచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా ఈ టౌన్ లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇలాంటి మహత్కార్యం ఎక్కడ లేదు, ఇక్కడ మాత్రమే జరుగుతుంది అన్నదానం అనే కార్యము. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఐక్యత బాగా ఉంది. ఆ భజన కార్యక్రమం స్టార్ట్ కాగానే దాదాపు నియర్లీ ఒక 100 మెంబర్స్ వరకు లేడీస్ అయితే జెంట్స్ అయితే పిల్లలు పెద్దలు అందరూ వస్తున్నారు. ఎందుకంటే అమ్మవారి సత్యము కటాక్షం మన మీద ఉంది కాబట్టి ఈ ప్రాంగణంలో మనం ఉంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే ఆడవాళ్ళకి ఫ్రీడమ్ అనేది కావాలని కోరుకుంటా ఉంటాం స్వతహాగా. కానీ ముందు మన ఆడవాళ్ళని ఈ టెంపుల్ కి పంపించి వాళ్ళందరూ మనకి సహకరిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా చేతుల నుంచి ఎత్తి నమస్కరించవచ్చు. ఎందుకంటే బయటికి వెళ్ళాలంటే భయంకరంగా ఉన్న రోజులలో ఈ టెంపుల్ లో దాదాపు 7 to 10 o'clock అంటే 3 hours నిర్విరామంగా భజన చేస్తూ అన్నదానాన్ని స్వీకరిస్తున్నాము. అట్లనే మా ఆడవాళ్ళకి ఐక్యతగా ఈ ఆషాఢ మాసంలో ఒక రోజు కేటాయించుకొని మీ పర్మిషన్ తో గోరింటాకు సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నాము. అట్లనే ఇంకా ముందు ఫ్రెండ్షిప్ డేస్
శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతమానమితి శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతాయుః పురుషः శతాయుర్భవతి శతాయుః పురుషः శతాయుః పురుషः శతాయుః పురుషः శతేంద్రియः పురుషः శతాయుః పురుషः శతేంద్రియः శతాయురితి శతాయుః పురుషः శతేంద్రియः పురుషः శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియः పురుషः శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఆయుష్యాయుషి శతేంద్రియ ఆయుష్యేవైవాయుషి శతేంద్రియ ఆయుష్యేవ శతేంద్రియ ఇతి శత ఇంద్రియః ఆయుష్యేవైవాయుష్యాయుష్యేవేంద్రియ ఇంద్రియ ఏవాయుష్యాయుష్యేవేంద్రియే ఏవేంద్రియ ఇంద్రియ ఏవైవేంద్రియే ప్రతిప్రతీంద్రియ ఏవైవేంద్రియే ప్రతి ఇంద్రియే ప్రతిప్రతీంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి తిష్టతి ప్రతీంద్రియ ఇంద్రియే ప్రతిష్టతి ప్రతిష్టతి తిష్టతి ప్రతిష్టతి తిష్టతి తిష్టతి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమానం భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతాయుర్భవతి శతమానకం శతమానం భవతి శతాయుః శతమానం భవాని లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా శక్తికే మూలమా సింహరథమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవాని లోకాలనే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు అమ్మా పున్నమి పుట్టిలు ఆ కళ్ళు చూడు అమ్మా ముక్కోటి మెరుపుల